తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్ ఇది ఇప్పుడు రక్త తిలకం దగ్గర నుంచి మనం ఇలా వచ్చాము. సరే ఇది సెపరేట్ ఐటమ్ ఇది. దీని ఇలా ఉంచుదాం. రక్త తిలకం సూపర్ డూపర్ హిట్. తర్వాత ధ్రువ నక్షత్రం, అది సూపర్ హిట్. ధ్రువ నక్షత్రం కూడా వెంటనే కాదు సార్, అది నెక్స్ట్ రాజశేఖర్ గారితో సినిమా అనుకున్నాను. రాజశేఖర్ గారితో అనుకున్నాను, అడిగాను. అప్పుడు జయబాబు గారు ఉండేవాడు. జయబాబు గారితో మాట్లాడితే మన నాగేశ్వరరావు గారు డైరెక్టర్, నాగేశ్వరరావు డైరెక్టర్. సో మాట్లాడాము, సబ్జెక్ట్ అంతా ఒకటి రెడీ చేసుకున్నప్పుడు ఇస్తానని చెప్పి జయబాబు స్టేషన్ మాస్టర్ ఏదో చేసుకుంటున్నాడు తన సినిమా ఏదో. సో దాని తర్వాత ఇస్తా అన్నాడు. అలా డిలే అవుతుంది తేల్చటలా. ఒకరోజు వెంకటేష్తో సినిమా చేద్దాం నేను అనుకోలేం. మా గురువు గారు ఉన్నారు గణపతి శాస్త్రి గారు అని సామర్లకోట, ఆయన దగ్గరికి వెళ్ళాను ఫస్ట్ రక్త తిలకం అయినప్పుడు. ఆయనే చెప్పారు నాకు ఇలా ఇస్తారని చెప్పి ఆ సినిమా రిలీజ్కి వెళ్ళి ఆయన నా గురించి చెప్పారు. శాస్త్రి అని ఒక మేనేజర్ ఉండేవాడు. మా గురువు గారు ఏంటంటే అశోక్ పొడవుగా ఉంటాడు, గడ్డం ఉంటుంది, సినిమా బాగా హిట్ అవుద్దని ముందర ఊరినే అతను అడిగితే చెప్పాడు. సరే ఆయన ఇలా చెప్పారు, బాబు మీ సినిమా హిట్ అవుద్దని చెప్పాడని నేను సినిమా రిలీజ్కి వెళ్ళినప్పుడు ఆయన కలవటానికి వెళ్ళాను. ఆయన కూడా లాస్ట్ ఇయర్ పరమపదించారు. చాలా పవర్ఫుల్ మ్యాన్, బ్రహ్మచారి. ఆయనే నేను ఇండస్ట్రీకి తీసుకొచ్చాను. చాలా మంది పరిచయం చేసింది నేనే ఆయన. నాకు కొంచెం అక్కడి నుంచే అట్రాక్షన్ అయింది. సో ఆయన అన్నారు, లేదు నెక్స్ట్ సినిమా కూడా నీకు వస్తుంది అన్నాడు. అంటే నాకెలా వస్తుంది? లేదు వస్తుంది అన్నాడు. సరే మనం స్కార్ఫేస్ని బేస్ చేసి వర్కౌట్ చేసాం. చేసిన తర్వాత స్కార్ఫేస్ అని ఒక ఇంగ్లీష్ నావల్ ఉంది, సబ్జెక్టు దాన్నే బేస్ చేసి మలయాళంలో ఒక సబ్జెక్ట్ తీశారు, ఆర్యన్ అని చెప్పేసి. దాన్ని కొని అశోక్ చక్రవర్తి తీశారు, దాని రైట్స్ కొని. మనం దాన్ని బేస్ ఎక్కడంటే స్కార్ఫేస్. ఇది గాడ్ ఫాదర్, దాన్ని బేస్ చేసి మనం ఏదో పాయింట్ని తీసుకొని చేస్తాం కదా. సో ఇది రెడీ అయిపోయింది. సురేష్ వాళ్ళకి సబ్జెక్టు ఏదో కుదరకపోతే అప్పుడు వీళ్ళు చెప్పారు, పర్చూర్ బ్రదర్స్, అశోక్ చాలా బాగుందంటే ఆయన చెప్పారు. చెప్తే ఇది బాగుంది వెంకటేష్తో చేసేయాలి 6 monthsలోనే. నేను ఎక్స్పెక్ట్ చేయలే. అయితే అప్పుడు చిన్న సురేష్ బాబుకి ఏంటంటే కొంచెం దాసరి గారితో అప్పుడే సినిమా అయింది బ్రహ్మపుత్రుడు తర్వాత వెంకటేష్కి బాగుంటుంది చేయమంటాడు నన్ను. నేను పాపం నాగేశ్వరరావు గారు అంటే ఇది అవుట్ ఆఫ్ ద వే, ఇప్పుడు మనుషులు ఇద్దరు లేరు కానీ మనం ఎవరిని బాధించే ఇది కదా, లేదు ఆయన వర్క్ చేశారు కదా ఆయనతో చేయాలనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. నాగేశ్వరరావు దాని సబ్జెక్ట్ తెచ్చుకున్నారు, నాగేశ్వరరావు. సో దాంతో ఇదైంది. సరే ఏంటంటే కొంచెం పాపం నాగేశ్వరరావు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది డెసిషన్. దానివల్ల మేకింగ్ కూడా చాలా టైం పట్టింది మాకు. ఫస్ట్ ప్రొడక్షన్ కన్నా కూడా ఇది 50% పెరిగింది. డేస్ 112 డేస్ చేసాం. 140,000 ఎక్స్పోజ్ అయింది, చాలా అయింది. అదే దాసగారితో అనుకోండి 60-70 అయిపోయింది. అసలు ఆయనకి ఈజీగా ఆడుకునేవాడు. అంటే నాకు ఇంకా పెద్ద ఎలివేషన్ వచ్చేది. బట్ ఏంటంటే పాపం ఒక వ్యక్తి చేసుకొని రాము చేసిన తర్వాత అతను సబ్జెక్ట్ చేసుకున్న తర్వాత అది నాయుడు గారి లక్షణం. ఎప్పుడు కూడా అతను నాయుడు గారు ఎవరిని కూడా చిన్నాళ్ళతోనే తను ఫ్లాప్ అయినా కూడా ఇస్తారు బేసిక్గా. నేను అలా వెళ్ళా. సో దానికోసం పాపం సురేష్ బాబు కూడా చాలా కష్టపడి అప్పుడు ఆ సినిమా కూడా టెక్నీషియన్స్ ఫస్ట్ టైం రాజు మాస్టర్, ఫైట్ మాస్టర్ చిరంజీవి గారితో చేసేవాడు. వాళ్ళకి ఏదో సమ్ ఇష్యూ ఉంది. సో ఆయన బయట పోయి చీరాల్లో ఉంటుంటే నేను పిలిపించా. అలానే తారా మాస్టర్ కూడా ఆయనకి ఏదో ఇదైతే వెళ్తే చిరంజీవి గారు, సో వాళ్ళని తీసుకొచ్చి పెట్టాను. అయితే రాజు మాస్టర్ గారు చిరంజీవి గారికి తారా మాస్టర్ కూడా ఏదో తెలియదు, అప్పుడు నాకు తెలియదు అంతమంది. వాళ్ళు ఓన్లీ చిరంజీవి గారి సినిమాలే చేసేవాళ్ళు కదా. ఆ తేడా వచ్చి ఆయన చీరాల్లో ఉంటున్నాడు, వేటపాలెంలో వెళ్ళిపోయారు సమ్ సినిమా లేక. ఎందుకంటే నేను రాజు మాస్టర్ వాళ్ళ ఇంట్లో అద్దెకున్నాను. అంటే మా రవి వాళ్ళు కొన్ని రోజులు అక్కడ, నాకు అలా చెన్నైలో. ప్లస్ రెండోది ఏంటంటే రాజు మాస్టర్ మా వేటపాలెం కదమ్మా తెలుసు. సో అదని కూడా కాదు. అండ్ రగ్గడ్ ఫైట్స్కి 1-to-1లో రాజు మాస్టర్ బాగా చేస్తారు. చిరంజీవి గారికి అంత ఎలివేట్ తెచ్చింది కూడా తనే కదా బేసిక్గా. సో అలా తీసుకొచ్చాం. వాళ్ళు కూడా కసికే చేశారు. వెంకటేష్ ఫస్ట్ టైం కదా చేయటం అని చెప్పేసి చేశారు. సో అది పెద్ద హిట్. నాకు రక్తతిలకం ఎంత చేసిందో అన్ని రోజులకి ఫస్ట్ వీకే అంత కలెక్షన్స్ వచ్చింది. అయితే నా బ్యాడ్ లక్ ఏంటంటే 2వ వారం అంకుశం పడ్డది. స్వీప్ అప్ చేసింది. తర్వాత నేను అట్టి పెట్టుకున్న ఏరియాలో 3వ వారం వరదలు వచ్చి ఏలూరు 5 days వరదల్లో ఉండిపోయింది. సో నాకు లేదు. సో ది కర్మఫలాన్ని ఎవరు మళ్ళీ అంటే ప్రతి దాన్ని మనం అనాలిసిస్ చేస్తే దెర్ ఈజ్ సమ్ రీజన్. మనకి తెలియదు, మనం అనుకుంటాం
సరే చూడండి, నిజంగా హిట్ సినిమా తీసి అవును. దానికంటే పెద్ద వాల్యూమ్ తీసి పెద్దది చేసి నైజంలో పెద్ద బట్ యూ కాంట్ ఎంజాయ్ ద ఫ్రూట్. మీరు ఆ ఫ్రూట్ ఎంజాయ్ చేయలేదు. చేయాలి. అంటే మనం ఏంటి, మనకి యోగం లేదు, ఎంత ఉన్నా కూడా సపోర్టివ్ వాళ్ళతో ఉన్నా కూడా. తర్వాత చెవిలో పువ్వు, చెవిలో చెవిలో పువ్వు పువ్వు కూడా ఏంటంటే అది కూడా మీరు అది నెక్స్ట్ ఏంటంటే చెవిలో పువ్వుకి ఎవరితో అనుకున్నాం వేరే వాళ్ళతో చేద్దాం అని చెప్పేసి, ఇది అయిపోయినాక వెయిటింగ్ మళ్ళీ చేద్దాం. ఈవి సత్యనారాయణ గారు చెవిలో పువ్వు చేయాలి నాయుడు గారితో, ఇంద్రుడు చంద్రుడు తర్వాత ఆయన చేస్తానని చెప్పారు. తర్వాత ఇంద్రుడు చంద్రుడు అయినాక ఆయన ఎందుకో కొంచెం డిలే చేశారు నాయుడు గారు. లేట్ అవుతుందని చెప్పేసి ఈయన నాకు సత్యం బాగా క్లోజ్ అయ్యాడు, రెగ్యులర్ ఆడే కూర్చుంటారు కదా కో డైరెక్టర్. బాబు ఇది బాగుంటుంది బాబు, ఎందుకు చిన్నది 3 నెలలు తీసేస్తాం అది ఇది అని మొత్తం చెప్తే, నేను ఇక నాయుడు గారు ఎలా పిలిచారంటే ఓ రోజు కథ వినడానికి నన్ను బర్నీ గారు, తనికెళ్ళ బర్నీ గారు రైటర్, ఈవి సత్యనారాయణ డైరెక్టర్, నేను రవి కెమెరామెన్ రవి బ్రదర్ కదా, ఇద్దరు నాయుడు గారు వింటా రారా అన్నాడు. వినిపిస్తూ ఉంటారు కదా రోజు, ఇదే పని కదా కథలు వింటా. నేను కథ వినటానికే వెళ్ళా, ఎలా ఉందిరా అన్నాడు. బాగానే ఉంది కానీ రిపీట్ కొంచెం అయింది, అది తగ్గిస్తే బాగుంటుంది మావయ్య అన్న. అంటే కళ్ళలో జరిగే దీని మీద స్టార్ట్ అవుతుంది కాదు, సో కొంచెం టైం పడుతుంది. ఈ లోపల ఆయన ఇంద్రుడు చంద్రుడు అయిపోయినాక ఇంకో సినిమాకి ఏదో వెళ్ళారు, డిలే జరుగుతుంది, హిందీ సినిమాకి వెళ్ళారు, ఏదో వెళ్ళారు. సో డిలే అవుతుంది, ఈవి సత్యనారాయణకి త్వరగా చేయాలనేది. సో బాబు నువ్వు చేద్దాం బాబు నువ్వు చేద్దాం అని అన్నారు. సరే నాకు ఇక్కడ వేరే టైం పడుతుంది అన్నారు ఇక్కడ. సరే వేరే ఎవరు హీరో అని ఇంకోటి ఎదుగుతున్నాను అప్పుడు మళ్ళీ, అది రాజశేఖర్తోనో ఎవరితోనో ఎదుగుతున్నా. ఈ టైం ప్రాసెస్లో ఎంత 3 నెలలు అయిపోద్ది కదా అని దిగాం. సో అలా దీంట్లోకి చెవులోకి వచ్చాం. అదేంటండి యాక్చువల్గా మీకు లాస్? నాకు లాస్ అండి. అంటే చిన్న బడ్జెట్ లో చిన్న ఇదిలో కాదు అంటే ఆ బడ్జెట్ ఇచ్చింది 23 లక్షలు బడ్జెట్ ఇచ్చారు సార్ ఆ రోజుల్లో. ఇస్తే సురేష్ బాబు చెప్తే 20 లక్షల్లో చేయమను అన్నాడు ఆయన. నేనుండి ఈవి సత్యంతో 20, అంటే అంతకుముందు దానికి 4 రెట్లు బడ్జెట్లు కదా ఈ సినిమాలు, మనకంతా పెద్ద సర్కిల్ కదా. 23లో ఏం చేస్తాం సత్యనారాయణ సత్యం 25లో చెయ్యి అని చెప్పాను. సురేష్ బాబు ఏమో 20లో చేయమన్నాడు, 23 ఆయన బడ్జెట్ ఇస్తే నేను 25లో చేయన్నా. సరే నాయి కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. నేనేంటంటే ఆయన నాగేంద్ర మ్యూజిక్ డైరెక్టర్ రాజన్ నాగేంద్రని పెట్టాడు. నాకు చక్రవర్తి గారితో ఇష్టం, 2 సినిమాలు ఆయన పెద్ద సూపర్ డూపర్ హిట్స్ 2 మ్యూజికలీ. సో నేను చక్రవర్తి గారు అన్నా, అది పెరిగింది. ఆయన నరేష్ అనుకున్నాడు, నరేష్ కాదు అంటే ఇవన్నీ పేర్లు చెబుతున్నాయి ఇంకా అయిపోయింది దీని గురించి. నేను రాజేంద్ర ప్రసాద్ అయితే బాగుంటుందని అన్నా. అంటే నేనేంటంటే బెటర్ చేద్దామని, బెటర్మెంట్గా. సీతకి వేరే ఒక అమ్మాయి అనుకున్నాం, సిస్టర్ క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్, ఒక 50,000తో హీరోయిన్ అని. నేను కాదు సీత కావాలన్నా, ఏది ముద్దుల మామయ్య తర్వాత 3.5 లక్షలు అంటే ఇలా, అంటే క్వాలిటీ కోసం పెంచుకున్నాను. రెండోది ఏంటంటే ఇవి కూడా బాగా తపన పడ్డ వ్యక్తి. అయితే ఏమైందంటే అతనికి అందరూ జంధ్యాల గారితో చేయటం కానీ డిఫరెంట్ ఉండటం వలన అందరూ ఆర్టిస్టులు కమెడియన్స్ అంతా బాగా యాక్సెస్. ఆయన ప్రతి ఒక్కరిని మొత్తం ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్స్ మొత్తం అంటే 80 మంది అంతమంది ఉన్నారు ఆర్టిస్టులు, అందరినీ పెట్టాడు. అంటే ప్రతి చిన్న క్యారెక్టర్ నేనంటాను ఇంతమంది పెరిగిపోతూ ఉంటుంది కదా అంటే, లేదు సార్ మనం ఫస్ట్ సినిమా మీరేమన్నా చివరికి లాస్ట్లో ఇక వేలు గారి దగ్గర నేను వద్దు అని చెప్పాను. ఎంతమంది అండి ఆయనకి ఏమి, నా వేలు నా 2 సినిమాల్లో చేశాడు, నేను ఇవ్వాలి కదా రెమ్యునరేషన్. ఏం అక్కర్లేదు సార్, ఏదో గిఫ్ట్ ఇద్దాం సార్, ఏం ప్రాబ్లం లేదు సార్, అది నాది కదా పూచి అంటారు. అంటే ఒక షార్ట్ కోసం ఏంటంటే వేలు గారు హోటల్లో ఆయనే ఓనరు, ఆయనే బట్లరు, ఆయనే కస్టమరు, ఆయనే ఇది ప్యాన్ చేసి తీసుకొస్తూ ఉంటాయి అలా పెట్టి. అంటే కామెడీ అంటే తను పాపం తపన. నేను అనేది అతను కూడా ఫస్ట్ సినిమా ఏదో పెట్టి చెయ్యాలని చెప్పేసి ఈ దాంట్లో క్యారెక్టర్లు శ్రీలక్ష్మి రచయిత, రామానాయుడు గారు ఒక నా స్టోరీ కావాలని ఆయన, దాసర్ గారు నాకు ఒక కథ చెప్పమని, కోడి రామకృష్ణ ఒక కథ ఇవ్వమని ఇలా షార్ట్ తీశారు. షార్ట్ తీస్తే నేను కోడి రామకృష్ణ పోయి అడిగితే నా సినిమాలో నువ్వు యాక్ట్ చేస్తే నేను నీ సినిమాలో యాక్ట్ చేస్తాను. సార్ నేను యాక్ట్ చేయటం సార్ నాకు అసలు తెలియదు, నాకు చాలా సిగ్గన్నా. ఏంటంటే నువ్వు చేస్తానంటే నేను చేస్తా లేకపోతే లేదన్నాడు. నాకు ఇదేంద్ర బాబు అని నేను ఏదో సరే పని చేయించుకోవాలి కదని సర్లే సార్ చేస్తాను సార్ నాకేం యాక్టింగ్ రాదని చెప్పేసి అని తీసుకున్న తర్వాత అయిపోయినాక భారత్ బంద్కి నన్ను పెట్టాడు. అంటే లింక్ దానికి కూడా టైం బాగలేదు, ఈ టైంలో వద్దని కొంతమంది చెప్పారు. సో మా గణపతి శాస్త్రి గారే ఎలా అంటే దీనికి ఒక ఇది ఉంది, కేరళ ఇక్కడ బెంగాల్ వెళ్దాం, అక్కడ ఒక పూజ చేయించుకొని చేయండి అన్న. సరే అన్న.
అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే ప్రతిదానికి ఒక లింక్ ఉంది. లింక్ ఎలా ఉంది? సరే గురుగారిని తీసుకొని వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పినట్టు అన్నింటిలో కూడా ఒక ఫ్లో కనిపిస్తుంది, ఒక లింక్ కనిపిస్తుంది. లింక్ కనిపిస్తుంది. అక్కడ రక్త తిలకం తీసుకోవటం కానీ ఫస్ట్ అంతకు ముందు ఇది ఆ ధ్రువ నక్షత్రం కూడా ఎన్ని అయినాయి సార్, ఆయన పడిపోయి ఆగిపోయి నూతన్ ప్రసాద్ గారు లాస్ట్ షాట్లో నెంబర్ ఆఫ్ డేస్ జరిగి ఆగాం కదా. సో దీనికి వెళ్ళింది అక్కడ. కానీ బ్రహ్మపుత్ర నదికి వెళ్ళాం. బ్రహ్మపుత్ర నదికి వెళ్ళినాక పొద్దున్నే బేతాళ పూజ చేయాలన్నారు. బేతాళ పూజ అంటే నాకు తెలియదు. ఆయన కౌలని నెహ్రూ ఫ్యామిలీలో సంబంధించిన కాకినాడలో ఉండేవాడు. నాకు ఎక్కువగా వెళ్తూ ఉంటాను గురువు గారి దగ్గరికి. సో అక్కడికి వెళ్ళాం. పొద్దున్నే హోటల్ దిగి నేరుగా శ్మశానంలో నుంచి తీసుకెళ్ళాడు లోపలికి. నాకు శ్మశానంలో వెళ్ళటం, స్నానం చేసి పొద్దున్న శ్మశానంలో వెళ్ళటం నేను ఆ నుంచి అలా బ్రహ్మపుత్ర ఒడ్డుకి తీసుకెళ్ళాడు హోటల్ పక్కన. ఇది అక్కడ అస్సాంలో గౌహతిలో. వెళ్ళినాక అక్కడ ఒక డెడ్ బాడీ వస్తూ ఉంది. మనకి తెలియదు కదా సెంటిమెంట్, మనకి ఏమి తెలియదు. సరే వెళ్ళాం, తీసుకెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన నదిలో కూర్చొని ఏదో సమ్ పూజ స్టార్ట్ చేశాడు. చేస్తే నాకు అప్పటికి ఆస్తమా ఉంది, నాకు ఆయాసపడిపోతుంది, పెరిగిపోతుంది. ఆయన కళ్ళు ఇలా తెరిచి చూశాడు, ఇలా అన్నాడు. అప్పుడు ఇన్హేలర్ ఏం లేవు, ఎందుకు చెప్పలేదన్నాడు. అలా అన్నాడు. నాకు ఇలా స్లోగా తగ్గింది. ఆయన స్వీకరించాడు. ఆయన వారం రోజులు సఫర్ అయ్యాడు, దగ్గాడు, ఆ కోల్డ్ ఆయనకు వచ్చింది. తర్వాత నేరుగా కామాక్షి దగ్గరికి టెంపుల్కి, నీలాచల్, వెరీ పవర్ఫుల్ తంత్రిజం, బర్త్ ప్లేస్ ఆఫ్ మంత్రానికి తంత్రానికి బర్త్ ప్లేస్ కామాఖ్య. అమ్మవారి విగ్రహం ఏంటంటే ఈ ప్రదేశం. ఆర్గానిజ అది మెయిన్ మూర్తి అక్కడ. అంటే దక్ష ప్రజాపతి యజ్ఞం తర్వాత బాడీ ఇప్పుడు నాలుగు ఇక్కడ ఎలా పడ్డదో ఈ పార్ట్ అక్కడ పడ్డది. సో వెరీ పవర్ఫుల్ తంత్రిజంకి బర్త్ ప్లేస్. నైట్ 8 o'clock నాకు ఉపదేశం ఇచ్చాడు, మంత్రోపదేశం. అక్కడ నైట్ అంటే నిత్య బలులు ఉంటాయి అక్కడ, బలులు. ఏం బలి చేస్తారండి? నరబలి ఆ రోజులో ఉండేది బయట తెలియదు. ఇప్పుడు కూడా జంతువులను బలి చేస్తారు, చేసి అది అందరు తింటారు. నేనేం చేశాను అంటే ఒకటి వదిలేశాను, గొర్రెని వదిలేశాను. నిత్య బలి. ఆ కామాఖ్య అంటే వెరీ అండర్గ్రౌండ్లో ఉంటుంది అమ్మవారు. లేడీకి మెన్సెస్ వస్తుంది మంత్లీ, అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి వస్తుంది. 4 days, 3 days 4 days. వైట్ బండిల్ ఆఫ్ క్లాత్ పెడతారు లోపల. ఆ క్లాత్ వైట్ క్లాత్ మిల్స్ వాళ్ళంతా పంపిస్తారు. అది 3 రోజులు డోర్లు ఆటోమేటిక్ లాక్ అయిపోతాయి, ఇక ఓపెన్ అవ్వదు. 3 రోజులు అది ఓపెన్ చేస్తే జూలైలో వస్తుంది అది, పలానా మాసంలో. ఆ క్లాత్ అంతా ఎర్రగా అయిపోయి ఉంటుంది. అది మహాప్రసాదంగా ఇస్తారు మనకి. ఇప్పుడు అంటే ఒక అంటే ప్రతి సినిమాలో అంటే నేను ఆడికి వెళ్ళి వచ్చాను, చేశాను. 3 months కరెక్ట్గా 3 months రిలీజ్ చేశాను స్టార్టింగ్. మధ్యలో చెవులోపు దాంట్లో కూడా ఏంటి, ఫస్ట్ షెడ్యూలే క్లైమాక్స్ తీసుకెళ్ళాడు ఆయన. ఆయన కాన్ఫిడెంట్, రోజు డే అండ్ నైట్. సెకండ్ షెడ్యూల్లో సీత వెళ్ళిపోయింది. మేము కార్ ఎక్కా, ఇదే ట్రైన్ ఎక్కాము, పొద్దున్నే విజయవాడ దిగితే లేదు హీరోయిన్. నెక్స్ట్ స్టేషన్లో పార్థిబంతో వెళ్ళిపోయింది. పార్థిబంతో అయిపోయారు కదా అప్పుడు. తర్వాత ఫస్ట్ మనకే చేసింది సినిమా, అది వేరే పెళ్ళైన తర్వాత. పెళ్ళైనాక సరే వెళ్ళి సెట్ చేసి వెళ్ళిన తర్వాత మళ్ళీ హీరో ఒక ఆయన అలిగి వెళ్ళి అన్ని చాలా ప్రసాద్ గారు అంటే బాలరెడ్డి గారు అప్పుడు మన సినిమా కొన్నాడు కృష్ణాచలం. అంటే సక్సెస్ సినిమాలు కదా. అంటే సో అమ్మలా నేను బాలరెడ్డి గారు మరి మన అంతకుముందు సితారా ఈ ఉండేవాడు. నెంబర్ వన్ బాలరెడ్డి గారు. నెంబర్ 1 మా శివరంజని బాలరెడ్డి హైట్ గా ఉండేవాడు. అది జిల్లా కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్. అరే మా కొలీగ్ తెలియదు మాకు. లేదు ఆయన ఏంటంటే నాతో బాగా ఉండేవాడు. 2 సినిమాలు ఇది కదా, నేను మీకు వద్దండి అన్న. కాదు నాకు కావాల్సింది. నష్టాలు వచ్చింది బయ్యర్లకు కూడా వచ్చింది సార్. అంత పలాపుగా బాగుంటుంది సినిమా ఇప్పుడు బాగుంటుంది సార్. ఆ రోజులకి అది కాదు. ఇప్పుడు మొన్న టీవీలో వస్తే ఎవరు చూసి చాలా బాగుందన్నారు. అంటే కల్లో వాడు నడిచి నిద్రపోయే అలవాటు, సబ్జెక్ట్ అలా స్టార్ట్ అయింది. కొంచెం ట్రిమ్ చేశారు ఎక్కువ, మొత్తం గుంటూరు, విజయవాడ అసలు రోడ్ 89 అంతే.
నాకు పెళ్ళి ఫస్ట్ అత్తగారింటికి వెళ్ళినప్పుడు అక్కడ గుంటూరులో షూటింగ్ అవుతుంది, అప్పుడు వచ్చాను అక్కడ షూటింగ్ దగ్గరికి వచ్చాను. అలా ఉండేది. అంటే నాకు కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ అంత ఫ్రెండ్స్ అందరు హెల్ప్ఫుల్. ఎలా ఏ రోడ్ కావాలంటే ఆ రోడ్ బ్లాక్ చేయటం మన సో దట్ ఈస్ హౌ చెవిలో పువ్వు. చెవిలో అది లాస్ అయింది. లాస్ అయిపోతే అమౌంట్ పే ఇప్పుడు మీ బ్యాలెన్స్ షీట్ పరిస్థితి ఏంటి? మైనస్లోకి వెళ్ళిపోయాను. మైనస్లోకి వెళ్ళారా? అంతకుముందు డిస్ట్రిబ్యూటర్గా మైనస్. ఒక నెలలోనే 3 సినిమాలు దండింది. చిరంజీవి గారి చంటి, శ్రావణ మేఘాలు, సోహన్ బాబు గారు, ఏవిఎం వాళ్ళది మారుతి, అది కొట్టి ఒక్క వారంలో 3 సినిమాలు కొట్టినాయి సార్. దాంట్లో వచ్చినాయన్నీ పోయినాయి. దాంట్లో కాదు, దాంట్లో ఎంత లాభం ఇంతకీ అసలు చెప్పలేదు. వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో ఎంత ఏం బయటపడ్డాను సార్, 1 లక్ష 2 లక్షలతో బయటపడ్డాను. అంటే సినిమా పెద్ద హిట్ కదా, పెద్ద హిట్. అంటే ఆ ప్రైస్ మీరు పెట్టిన ప్రైస్ కి బయటపడ్డారు. అది బయటపడటానికి గొప్ప సార్. 1 లక్ష 2 లక్షల ప్రైస్ కి బయటపడటం ఆ రోజుల్లో ఎంత సార్? అన్వేషణ 3 లక్షలు సార్. అన్వేషణ 3 లక్షలు. అంత పెద్ద హిట్ సినిమా. అలాంటిది దాంట్లో బయటపడ్డది. దాంట్లో కాదు సార్. ఆ తర్వాత ఈ డిస్ట్రిబ్యూషన్ సినిమాల్లో దెబ్బతిన్నాయి. అంటే వెంకటేష్ సినిమా 8 తర్వాత వచ్చింది కదా సార్, డిస్ట్రిబ్యూషన్ చేశాను. చేసినప్పుడు లాస్ట్లోకి వెళ్ళిపోయాను. లాస్ వెళ్ళిపోయినాక మళ్ళీ ప్రొడ్యూసర్గా వచ్చాను. ప్రొడ్యూసర్ రక్తరకం వచ్చేటప్పుడు లాస్ట్లో ఉన్నాను సార్. నేను లాస్ట్లో ఉన్నాను. రక్తతిలకం లాభాలు తెచ్చింది. లాభాలంటే నాకు రాదు, మీకు రాలేదు. నాయుడు గారు వాళ్ళకి చాలా బాగా వచ్చింది. వాళ్ళకి నాది 60%, వాళ్ళకి 40%. కానీ వాళ్ళకి వచ్చిన దాంట్లో పోతే నాకు ఏమి నాకు బ్యాలెన్స్ లేకపోతే అలానే ధ్రువ నక్షత్రం కూడా డబ్బులు ఏం సంపాదించారు. సో ఇప్పటివరకు ఏం సంపాదించలే దాంట్లో ఏం సంపాదించలేదు. లేదు. దీంట్లో ఇంకా పోయింది. ఆ గుడ్ విల్ వచ్చింది, ఆ పాత మెయింటెనెన్స్ దాని వరకు వెళ్ళింది. కానీ ఈ సినిమా వచ్చేటప్పుడు ఒక 8 లక్షలు పోయింది ఆ రోజుల్లో. ఓకే.